మామ నేనైతే ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అయిపోయి సినిమాకి అయితే ప్లాన్ చేశాను కదా, సినిమాకి వెళ్దామని చెప్పి మా నాన్నకైతే ఫోన్ చేస్తే మా నాన్న అయితే కాలేర కూడా ఇంట్లో అయితే కూర్చోను. అంత పెద్దగా చెప్పాక ఎలా వెళ్తాం మామ. ఇంకా సినిమాకి ఎలా వెళ్ళట్లేదు కదా, మా చంద్రుడు అయితే షాపింగ్ అన్న రారా నాతో తోడు అంటే నేనైతే వాడితే షాపింగ్ అయితే వెళ్ళిపోయాను. మా షాపింగ్ అయిపోయాక మా శివాజీ గారి దగ్గరికి వెళ్తే వాడేమో ఫోన్ మాట్లాడుతున్నాడు వాళ్ళ ఎవరితో. చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి. నీ వాచ్ ఇన్నాళ్ళు మా శివాజీ గారే చెడిపోయాడు అనుకున్నాను, మా కార్తిక్ గడు కూడా చెడిపోయాడని ఈ రోజు అర్థమైపోయింది. వాడైతే వాళ్ళ ఎవరితో అయితే ఫుల్ డీప్లో మాట్లాడుతున్నాడు. మా శివాజీ గారు మాత్రం ఫోన్ అయితే అస్సలు వదలట్లేదు ఏంటో. ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి, పిల్లలు అరే ఫ్రెండ్స్తో సినిమాకి వచ్చామే, వాళ్ళతో మాట్లాడదామే, కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామే, ఎప్పుడు మన ఎవరితో మాట్లాడుకుంటాం అనేది కాదు. అసలు వీళ్ళంటే వాళ్ళు ఏం చేయాలి మామ చెప్పండి, ఎలా కొట్టాలి వీళ్ళని? చెప్పు తీసుకొట్టండి సార్. మా చందుగాడు ఎప్పుడు వాళ్ళ ఎవరితో బిజీగా ఉండేవాడు, వాడే ఖాళీగా ఉన్నాడు. అంటే వాళ్ళ ఎవరు వదిలేసిందిలే, అది వేరే మ్యాటర్. ఈ కార్తిక్ గారు మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్ళిన వాడు మాత్రం వదలట్లేదు మామ. అలానే నేను సినిమాకి వెళ్తాను అనుకో, కానీ వాళ్ళని డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసాను. మా ఓజిగాడు అయితే వీడియోలో చూపించమంటే చూపించేసాను, వాడు కూడా ఒకప్పుడు మునిగిపోయాడు. ఓకే ఉంటా, బాయ్.